విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, జ్ఞాని అన్న వారికి తమ వ్యక్తిగత విషయాల కన్నా ఇతరుల దుఃఖాన్ని కష్టాల్ని చూస్తే బాధ కలుగుతుందట. ఈ ప్రపంచంలో మనుషులు ఇలా ఎందుకున్నారు, వారి దుఃఖాన్ని పోగొట్టేందుకు నేనేం చేయగలను అని ఆలోచిస్తారట. అంటే మనిషికి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత బంధాలకి అతీతంగా ఆలోచించడం మొదలు పెడతారు. ప్రపంచంలోని దుఃఖం ముందు ఒక్క వ్యక్తి దుఃఖం పిపీలకంలా కనపడుతుంది. అలాంటి వారి దుఃఖంలో వారి వ్యక్తిగత స్వార్థానికి చోటు ఉండదు. మన గౌతమ బుద్ధుడు అలాంటి జ్ఞానియే. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికి స్వాగతం. ప్రతిసారిలానే ఈసారి కూడా అందమైన క్రాఫ్ట్స్ తో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది మన చూడండి చేయండి. మరి ఈ రోజు మనతో ఉంది తేజస్విని. మరి తను చూపిస్తుందట పంచ్ క్రాఫ్ట్ ని కూడా యూస్ చేస్తూ అందమైన గ్రీటింగ్ కార్డ్స్ ని ఎలా తయారు చేసుకోవచ్చు. చూద్దాం అయితే. హాయ్ తేజస్విని. హాయ్ శిలా. మరి ఈ రోజు మన సకులకి గ్రీటింగ్ కార్డ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంటే పంచ్ క్రాఫ్ట్ కూడా యూస్ చేస్తున్నాం ఇందులో. ఓకే, మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది? కలర్డ్ పేపర్స్, సిజర్, గ్లిటర్స్, స్టాప్లర్, పంచ్డ్ ఫ్లవర్స్, ఇంకా గ్లూ. ఓకే తేజస్విని, కావాల్సిన మెటీరియల్ అంతా ఇదన్నమాట. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక థిక్ కలర్డ్ పేపర్ తీసుకున్నా ఒక మ్యాగజైన్ నుండి. సో నేను ఒక వేవ్ లాగా ఈ కాంట్రాస్ట్ ఉండడానికి ఇలా టెక్స్చర్డ్ పేపర్ తీసుకున్నాను. ఓకే, దీన్ని వేవ్ లాగా పేపర్ లాంటిది తీసుకున్నా. ఇంకొకటి దీన్ని వేవ్ లాగా కట్ చేసుకున్నా. డైరెక్ట్ గా కట్ చేసే వాళ్ళు డైరెక్ట్ గా కట్ చేయొచ్చండి. లేదు అంటే మనం ఒకసారి డ్రా చేసుకుంటే వేవ్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసేయచ్చు. అంటే ఇది ఎంత సైజ్ తీసుకోవాలి? ఇది జస్ట్ మనము ఈ కార్డ్ సైజ్ తీసుకుంటే చాలు. ఓకే, ఇది నేను ఆల్రెడీ కట్ చేసుకొని తీసుకొచ్చాను. ఐ విల్ షో యూ. సో ఫస్ట్ ఇది చాలా డెలికేట్ పేపర్ కాబట్టి దీన్ని మనం గ్లూ పెట్టి స్టిక్ చేయొద్దు, స్టాపుల్ చేస్తే చాలు. ఈ ఎండ్ 2 ఎండ్స్ స్టాపుల్ చేయాలి. ఓకే, దెన్ 2 ఈక్వల్ హాఫ్స్గా ఫోల్డ్ చేయాలి మనం. ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి దీన్ని ఫ్రంట్లో మనం డెకరేట్ చేసుకోవాలి. సో నా దగ్గర ఇలా సన్ లాగా ఆల్రెడీ కట్ చేసుకొని పేపర్ కటింగ్స్. దీన్ని మనం సన్ లాగా యూస్ చేస్తున్నామా? యా. ఓకే, ఏదైనా ఒక సైడ్ కి మనం పెట్టుకుంటే బాగుంటుంది. మరి సెంటర్ లో అయితే బాగోదు కాబట్టి సైడ్ కి పెట్టుకున్నాను. ఇంకా క్రీపర్స్ కోసం ట్రీస్ లాగా మనము ఇలా గ్రీన్ కలర్ పేపర్ తో చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, ఆల్రెడీ ఇలా ఇవి కూడా తీసుకొచ్చావా? ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇంకా చిన్న చిన్నవి మనం బ్రాంచెస్ లాగా డెకరేట్ చేసుకుందాం. ఓకే, స్టెమ్స్ లాగా మనం పెట్టుకున్నాం కదా, దాని తర్వాత బ్రాంచెస్ లాగా ఎక్స్టెండ్ చేస్తున్నాం. యా. తర్వాత దీనికి ఫ్లవర్స్ అవన్నీ కూడా దీనికి యాడ్ చేస్తావా? ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకుందాం. సెంటర్లో గ్లూ పెట్టి ఇలా స్టిక్ చేసేద్దాం. పంచింగ్ మిషన్ తో కట్ చేస్తారా ఇవన్నీ? ఓకే, ఇలా చేసి ఫ్రెండ్స్కి ఏమైనా ఇచ్చావా? యా, చాలా ఇచ్చాను. ఓకే, నా దగ్గర డిఫరెంట్ లీవ్స్ ఉన్నాయి. సో ఈ లీవ్స్ ని కూడా ఈ బ్రాంచెస్ కి మనం యూజ్ చేసి స్టిక్ చేసేద్దాం. ఓకే, ఈ లైట్ కలర్ బ్రాంచెస్ యూజ్ చేసాం కాబట్టి సో మనం డార్క్ కలర్ లీవ్స్ యూజ్ చేద్దాం ఇక్కడ. కొన్ని మనం అసెంబుల్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఫ్లవర్స్ బాగుంటాయి, ఎక్కడెక్కడ లీవ్స్ బాగుంటాయి అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. కలర్ కాంబినేషన్స్తో పాటుగా అలాగే మనం ఫ్లవర్స్ లీవ్స్ ఎక్కడ పెడితే బాగుంటుందో చూస్తూ మనం పెట్టేసుకుంటే అందమైన గ్రీటింగ్ కార్డ్ తయారు చేసేసుకోవచ్చు. ఓకే, లీవ్స్ అన్నీ అయిపోయినట్లేనా? సో మనం ఇక్కడ అక్కడక్కడ బటర్ఫ్లైస్ కూడా యూజ్ చేద్దాం మనం. ఓకే, దగ్గర బటర్ఫ్లై పంచెస్ కూడా ఉన్నాయి.
ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటా అందుకోసం ఫ్లయింగ్ లాగా ఉంటాయి. ఓకే, ఎంబోజింగ్ ఎఫెక్ట్ కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. వావ్, రియల్లీ బ్యూటిఫుల్. సో లోపల మనం ఇంకా ఏమైనా మ్యాటర్తో ఫ్రెండ్కి ఇలా ఇన్వైట్ చేస్తూ కాఫీకి ఇన్వైట్ చేసేలాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక మ్యాగజైన్ నుండి ఇది కట్ చేశాను, ఫ్రెండ్ని కాఫీకి ఇన్వైట్ చేస్తున్నట్టు. సో ఇది మనం లోపల పేస్ట్ చేసుకున్నాం సెంటర్లో. ఓకే, మ్యాగజైన్లోంచి కట్ చేసిందిట. బాగుందండి. ఒక సైడ్ కప్ ఉంది మనకి చూడటానికి, అది మనం ఇన్వైట్ చేయడానికి, కాఫీకి ఎవరైనా ఇన్వైట్ చేయడానికి ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. బాగుంది ఐడియా. ఓకే, ఒక సైడ్ మొత్తం క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనం ఏమన్నా మ్యాటర్ రాయాలనుకున్నంత అక్కడ రాసేయచ్చు. ఇంకా సమ్ ఎఫెక్ట్ కోసం మనము ఈ గ్లిటర్స్ యూజ్ చేద్దాము. ఈ గోల్డెన్ కలర్ ఇక్కడ అంటే ఈ కలర్ ఎల్లో కలర్తోనే మిక్స్ అయిపోతున్నట్టు సమ్ షైనింగ్ లాగా వస్తుంది కదా మనకి. ఓకే, సెల్ఫ్ కలర్ తీసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ని కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. డల్గా ఉన్నాయి కదా, ఇక్కడ మనం రెడ్ సేమ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాము, కాంట్రాస్ట్లో తెలియట్లేదు. పెద్దగా సన్కి యూజ్ చేయాలి, ఓన్లీ వన్ సైడ్. ఫ్రెండ్ని కప్ ఆఫ్ కాఫీకి ఇన్వైట్ చేయాలని మన ఫ్రెండ్ మనతో మాట్లాడకపోయినా రిక్వెస్ట్ చేసినట్టు ఒక కప్ ఆఫ్ కాఫీకి పిలుద్దామని, ప్లీజ్ కప్ ఆఫ్ కాఫీ అని రాస్తాం. ఓకే, మనకి గ్లిటర్ పెన్స్ కూడా దొరుకుతాయండి, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే ఇంకొంచెం ఎంబోజ్ అయ్యి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా బాగా. ఇది మన ఫైనల్ గ్రీటింగ్ కార్డ్. తేజస్విని, గ్రీటింగ్ కార్డ్ అయితే చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసిన కార్డ్స్ ఏమైనా తెచ్చావా? 3-4 తెచ్చాను, నా దగ్గర ఉన్నాయి. యా, చూద్దాం. ఫ్లవర్స్ని మనము 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఇలా స్టిక్ చేసి వన్ సైడే ఇలా యూస్ చేసి డిఫరెంట్గా చేయాలి. ఇంకా ఇది మనం లోపల మ్యాటర్ ఏమన్నా రాసుకోవడానికి, మెసేజ్ ఇవ్వడానికి. ఇవన్నీ వెడ్డింగ్ కార్డ్స్తో చేశాను నేను. ఇది కూడా వెడ్డింగ్ కార్డే. ఓకే, ఇది ఇలా మనం లోపల మళ్ళీ మెసేజ్ ఇవ్వడానికి. ఇది ఒక టైప్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్. ఓకే, దీన్ని ఇలా ఓన్లీ వన్ సైడ్ మొత్తం డెకరేట్